అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియో స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 20వ తారీఖు ఏప్రిల్ 2024 శ్రీ క్రోధీనామ సంవత్సరం, క్షేత్రమాసం, వసంత ఋతువు, ఉత్తరాయణం. ఈరోజు శనివారము. ఈరోజు తిథి శుక్ల ద్వాదశి, రాత్రి 10:38 వరకు ఉంది. తదుపరి త్రయోదశి. ఈరోజు నక్షత్రం పుబ్బా నక్షత్రం, పగలు 2:25 వరకు ఉంది. తదుపరి ఉత్తర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో గృహాన సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలని అందుకుంటారు. తదుపరి వృషభ రాశి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నా అధిగమించుకుంటారు. నూతన రుణయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. తదుపరి మిథున్ రాశి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల్లో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. వ్యాపార వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలుపరుచుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. గృహాన నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. తదుపరి సింహరాశి. గృహాన శుభకార్యాలు నిర్వహించుకుంటారు. నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. తదుపరి కన్యారాశి. వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. తదుపరి తులారాశి. నూతన వాహనాలు కొనుగోలు చేసుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ప్రత్యర్థులు కూడా మీకు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. కుటుంబంలో కొందరి ప్రవర్తన మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆలోచనలని ఆచరణలో పెడతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఆదాయం విషయంలో మీకు ఏమాత్రం లోటు ఉండదు. తదుపరి ధనుస్సు రాశి. పాత మిత్రుల సమాగమం మీకు ఆనందం కలిగిస్తుంది. ఖర్చుకు తగిన ఆదాయం మీకు లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. వ్యాపారాలకి నూతన ప్రోత్సాహకాలు కూడా అందుతాయి. నిరుద్యోగులకు కళలు సహకారం అవుతాయి. తదుపరి మకర రాశి. ఇతరులకు వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోవడం మీకు మంచిది కాదు. ఆత్మీయుల సహాయ సహకారాలతో రుణయత్నాల నుండి బయటపడతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. తదుపరి కుంభరాశి. అవసరానికి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు. తదుపరి మీనరాశి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకుంటారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు పరుచుకొని లాభాల్ని అందుకుంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవుల్ని పొందుతారు.